హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేడ్ వ్లాగ్స్. నా పేరు భవానీ. ఇక్కడ మీరు చూస్తున్న పొలం వచ్చేసి మాదేనండి. ఇప్పుడు ఖాళీగా ఉంది, కానీ ఒక 2-3 మంత్స్ తర్వాత ఇందులో పల్లీలు, మినువులు వేస్తామండి. నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, మేము తైదనారు నాటుతున్నామండి. తైదలు అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఏంటో అవి. ఇక్కడ కనిపిస్తుంది కదా, తను మా అత్తయ్య. తను గ్రోమర్ వేస్తుందండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, లైన్స్ మధ్యలో గ్రోమర్ వేయాలి. వేసాకనే నాటాలి. సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, తను మా హస్బెండ్ అండి. తను ఇప్పటిదాకా మా అత్తయ్య గ్రోమర్ వేసింది కదా లైన్స్లో, ఆ లైన్స్ అన్నీ సాయిల్తో కప్పేస్తున్నాడు. అంటే దీన్ని పూడ్చుడ్చాలంటారు. సో ఇలా చేయడం వలన సాయిల్ అంతా లూజ్గా అయిపోతుంది. మనకి నారు నాటడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి నారు చాలా తొందరగా పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ కనిపించేవి మా ఎడ్లే, అవి 2 బ్రదర్సే. ఇక్కడ మా వారు సార్లు పూడవడం అయిపోయిన తర్వాత మేము నారు నాటడం స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ భూమి అంతా నాటాలన్నమాట నారు. మేము ప్రతి ఇయర్ నాటుకుంటాము తైదనారు. ఇక్కడ కనిపించేది నేను, మా అత్తయ్య. అలా నారు నాటాలండి. ఇక్కడ మొత్తం నాటాలి. ఇవాళ ఏం అయిపోదు, ఇంకా మాకు 2 days టైం పడుతుంది. ఎందుకంటే నారు చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని ఒక్కొక్కటి మాత్రమే నాటాలండి. 2-3 అలా నాటేసామంటే అవి తొందరగా గ్రో అవ్వదన్నమాట. ఒక్కొక్కటి సాయిల్ లూజ్గా చేసుకుంటా నాటుకోవాలి. సో అలా అయితేనే మనకి నారు మంచిగా ఏనుకుంటుంది, తైదకంకి చాలా మంచిగా వస్తుంది. లేదు అని అంటే తైదకంకి మంచిగా రాదనమాట. మనకి ఒక 2-3 months తర్వాత తైదకంకి వస్తుంది. తైదలు అంటే రాగులు అండి. రాగులు మనందరికీ తెలిసిందే, మన హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. ఇవి మేము ప్రతి ఇయర్ నాటుతామండి. నాటి తైదలు వచ్చేసిన తర్వాత మేము అది మొత్తం స్టోర్ చేసి పెట్టుకుంటామన్నమాట. మాకు 2-3 yearsకి వచ్చేస్తాయి రాగులు. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా నాటుతున్నానో, అలా ఒక్కొక్కటి మాత్రమే తీసుకొని నాటాలి. చాలా టైం పడుతుందండి నాటే వరకు. అవి మళ్ళీ కోయడము, స్టోర్ చేయడము, అదంతా చాలా పెద్ద ప్రాసెస్. కాకపోతే రాగులు అనేది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి బయట కొనడం ఇష్టం లేక మేమే నాటుకుంటామండి. ఇలా ప్రతి సంవత్సరం నాటుకుంటాము. సో ఇక్కడ మా అత్తయ్య ఎలా నాటుతుంది చూడండి. ఫస్ట్ సాయిల్ మొత్తం లూజ్ చేయాలి. లూజ్ చేసిన తర్వాత నారు నాటాలి. అలా అయితేనే గ్రోయింగ్ మంచిగా ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాగే చాలా మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. బెల్ బటన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ అండి.